ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇంకొల్లు రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. సభను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా కష్టపడిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కూటమిదేనని బాబు ధీమా వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని జగన్ అడ్డంగా దోచుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అక్రమ కేసులు బనాయించి టీడీపీ జనసేన కార్యకర్తలను వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రంగాల్లోని ప్రజలను ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. నీ పార్టీ పని ఫినిష్. ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు. ఈ పర్చూరు మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారో ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి, నీకే తెలుస్తుంది. ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు, యూట్యూబ్ లింక్ పంపిస్తారు. ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు. ఇవే చివరి రోజులు. నీ దౌర్జన్యాలు, నీ అధికార దుర్వినియోగం, అక్రమ కేసులు ఆపతాయా తమ్ముళ్ళు, ఆపతాయా చెల్లెమ్మలు అడుగుతున్నా. ప్రజల్లో నీ పాలనపై కసి కనిపిస్తా ఉంది, తిరుగుబాటు కనిపిస్తా ఉంది. పోలీసులు పరా హుషారుగా ఉండండి. మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరే. చట్టాన్ని గౌరవించండి. కాకి దుస్తులు వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నలు పొందడానికి పనిచేయమని మా తమ్ముల్ని, ఆడబిడ్డల్ని, పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా. మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. పరుచూరులో మీటింగ్, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది. ఇది ఎండోమెంట్ భూమి అంట. ఓకే, ఎండోమెంట్ భూమే. ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం, మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నానని ఇచ్చాడు. అతను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ తమ్ముడు భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు. పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీలు లేదంటారా మీరు? అది అసలు రంగు వదులుతుంది.